అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సామత్ మీడియా. త్రింశత్ నాథ్ చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు అద్దాల తిమ్మాపూర్ గ్రామానికి రావడం జరిగింది. నమస్కారం. నమస్కారం. అద్దాల తిమ్మాపూర్ గ్రామంలో ఇల్లు ఎన్ని ఉన్నాయి? ఇండ్లు 25 ఉన్నాయి. అయితే మాకు ఇక్కడ బడి అన్నది ఏమీ లేదు. మా పిల్లలకు బాగా ఇబ్బంది అవుతుంది. మేము బయటకు పంపాలంటే పంపలేము. స్కూల్ లేదంటున్నావు, మరి ఇక్కడ ఎక్కడ చదువుకుంటారు మరి పిల్లలు? అల్లం పెళ్ళికాడ జియో గ్రూప్లో పని ఉన్నది. ఒక జియర్ సామి మాకు చేసిండు, కానీ మా అక్కడ ఈ పిల్లలు అయితే ఇప్పుడు అక్కడ వీళ్ళు దొడ్డికి గడుకునే అంత అవసరం లేదు. పెద్ద పెరిగినాక అక్కడ వాళ్ళకు బుద్ధి వాళ్ళకి వచ్చినాక హాస్టల్ ఉంటే వాళ్ళు అక్కడ చదువు. ఇంత పిల్లలు 10 సంవత్సరాలు అయితేనే హాస్టల్. ఇప్పుడు ఈ పిల్లలు తీసుకుపోవాలంటే మా పిల్లలు చదువుకున్నప్పుడు బస్ వచ్చింది, మేము బస్ ఫీజు కట్టుకున్నాం. వాళ్ళు 7వ తరగతి అయిపోయినాక మేము బడికి పంపలేము, అంటే బస్కు ఇక లేదు, హాస్టల్ చేంజ్ చేసినాము. అప్పుడు మా పిల్లలు 10వ తరగతి దాకా చదువుకొని బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్న పిల్లలకు ఇబ్బంది అవుతుంది. వీళ్ళు చదివించాలంటే ఉన్నోడు కొంచెం పెట్టి చదివించిండు, మొత్తం లేనోళ్ళు పిల్లలు గాలి తిరుగుతుండ్రు. మా ఊళ్ళో బడి మాకుంటేనే ఈ పిల్లలు 5 సంవత్సరాలు అయినాయి అంటే అలా ఇలా నేర్చుకుంటారు. ఓ 10 సంవత్సరాల దాకా. 10 సంవత్సరాలు అయిందంటే బయటకు వెళ్తే వాళ్ళు ఏడన్నా తెలివికత్తారు. అప్పుడు అట్లా అంటే అప్పుడు మాకు ఇక్కడ అంగన్వాడీ అని లేదు, ఈ బడి అని లేదు, ఏమీ లేదు. మేము బయటకు ఎటు వెళ్ళాలి? మాకు మళ్ళీ రోడ్స్ గీ నుంచి ఆ బొందలు, అప్పుడు వర్షాలు వస్తే ఒర్రెలు వస్తాయి. ఏదైనా బైక్ మీద తీసుకుపోదామన్నా ఆ బైక్ మీద మేము పిల్లల్ని అక్కడికి ఎట్లా తీసుకుపోయి వెళ్ళాలి? అది కష్టమే కదా మాకు ఏది సహకారం లేదు. మేము ఎవరిని గెలిపించినా, ఏ సర్పంచ్లు చేసినా, ఏ సర్పంచ్లు అయినా ఓళ్ళైనా ఓటు గెలిచిన మందమే, ఇంటికాడ చేసేటోళ్ళు లేరు, ఏమి లేదు. ఏ ఎమ్మెల్యే మెలిసిన వాళ్ళు చేసినా మా ఊరికి వచ్చి చూసి ఎమ్మెల్యే చూసినోడు లేడు, మీ ఆపత ఎట్లుందని అడిగినోడు లేడు. అత్తాండ్రు ఓటు వేయండ్రు, ఈ ఎమ్మెల్యేకి వేయండ్రు, ఆ ఎమ్మెల్యేకి వేయండ్రు, ఈయన గెలిపిర్రు, అని గెలిపిర్రు. గెలిచినాక వాళ్ళు అటు మేము ఇటు. మమ్మల్ని చూసిన వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని ఎట్లా బతుకుతున్నారు అడిగిన వాళ్ళు ఉన్నారు. మీకు జంగాలు ఏం ఆధారం ఉంది, ఎట్లుంటున్నారు అన్న వాళ్ళు. మాకేం లేకుండా కనీసం ఒక బాయ, మా నీళ్ళకా దేనికా మాకు ఇంత ఉన్నా కానీ ఈ జంగాల్లో అయినా మా పిల్లలు పట్టుకొని మేము ఎట్లన్నా బతుకుతాం. మాకు పిల్లలకు బడి కావాలి, మా పిల్లలు చదవాలంటే కష్టం అవుతుంది. ఈ పిల్లలు 10 సంవత్సరాలు అయినాకనే మేము బయటకు పంపితే వాళ్ళ పెళ్లి ఏజ్ వచ్చేట వాళ్ళ 12వ తరగతి అయిపోతుంది. అప్పుడు బళ్ళల్లో చూసిన వాళ్ళు పిల్లలకి ఇంత వయసుకి వచ్చినాక 12వ తరగతి అయిందంటే పిల్లలకు మానకు కొంతమంది చదువుకుంటలేరు, ఇంటికాడ మానేసిపోతుండ్రు. ఇంటికాడ మేము ఆ వయసు ఎక్కువ అయిపోయింది, తరగతి తక్కువ అయిపోయింది అని మానేస్తుండ్రు. బయటకు పోతే ఆ విద్యకి మా పిల్లలు ఇంటికాడనే ఉంటుండ్రు. చేళ్ళ గడ్డి వీకిస్తున్నాం, వాళ్ళు వచ్చినోనికి గరీబోనికి పెళ్లి చేస్తాను. మీరు మాకు పిల్లలు అదే ఊళ్ళో మాకు బడి ఉంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి చదువుకుంటే మీ లెక్క వాళ్ళైనా జాబ్ నసివా మాకు జాబ్ రావచ్చు, రాకపోవచ్చు. వాళ్ళు మంచిగా చదివితే మా పిల్లలకి ఏదైనా జాబ్ వస్తే మాకేదైనా సాయం అవుతుంది కదా. మా పిల్లలు అంత కష్టపడి మేము పెంచి పెద్ద చేస్తూ మాకు లాభం లేదు. ఏమి న్యాయం చేసినట్టు మాకు గవర్నమెంట్ ఎవరికేం జాబ్ ఇచ్చినట్టు? మా జంగాలు ఉన్నోనికి, సిటీలో ఉన్నోడికి పెడుతుండు, లేనోడికి ఎవరు పెడతలేడు. జాబ్ ఉన్నోనికే జాబ్ ఇస్తుండు, అన్నం ఉన్నోనికి అన్నం పెడుతుండు, కానీ అన్నం లేనోనికి అన్నం పెడతలేడు, జాబ్ లేనోనికి జాబ్ ఇస్తలేరు. మా జంగాలు ఉన్న వాళ్ళని ఇంత పరిస్థితి చేస్తున్నారు మమ్మల్ని. 12-15 చదివిన పిల్లలు ఉన్నారు మా దగ్గర. ఇప్పుడు మాకు పిల్లలు మాకు అయితే చిన్నగా అంగన్వాడా టీచర్ ఇంత మా పిల్లలు మాకు బడి చెప్తారు కదా. మాకు అంత మేము జంగాలు ఉండి అంత రాష్ట్ర పోయి చదివించి మాకు ఏం లాభం ఉంది? మా పిల్లలతో మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, మరి అడిగిన వాళ్ళు లేరు, ఎట్లుంది ఏం కథ అని. మాకు అన్ని ఇటుకి మనకు అంగన్వాడి కావాలి, బడి కావాలి. మా పిల్లలు ఇప్పుడు మా పిల్లలు అంటే ఇప్పుడు పుట్టిన పిల్లల కన్నా న్యాయం జరగాలి, వీళ్ళు అన్నం మంచిగా ఉండాలి. ఈ పిల్లలతోనే చేయబడుతుంది. మరి ఊర్లో నీళ్ళు మాకు ఒక బావి ఉన్నోళ్ళ మోటార్లు వేసుకొని, ఒక గవర్నమెంట్ బావి ఉంటే మోటార్లు వేసుకొని ఇళ్ళకి వస్తున్నాయి. లేని వాళ్ళకు ఇక్కడ నుంచి ఏరియాకి అయితే ఒక్కటే బోరింగ్. ఆ బోరింగ్కు కొట్టంగా నీళ్ళు వస్తే అవి అయిపోతే ఇంకా సిరివేని వాళ్ళకు నీళ్ళు అందకపోతే కొంచెం ఆగి తెచ్చుకున్నాడు. నీళ్ళ సౌకర్యం ఇంకా లేదు. ఏమున్నదమ్మా, ఫస్ట్ వేణుల 4 బిందెలు వెళ్తాయి, సెకండ్ వేణులకు వెళ్ళనే నీళ్ళు. ఒక్కొక్క బాయిలు ఉంటే ఉన్నోళ్ళం వేసుకున్నారు మోటార్లు, వాళ్ళకు ఇంటి దాకా వస్తాయి. ఏం నీళ్ళు లేవు, ఏం లేవు మాకు. గవర్నమెంట్ ఇచ్చిన బోరు లేదు, వేసినది నూతి లేదు, ఏమి లేదు మాకు. మరి వర్షాకాలం కూడా కాదు, ప్రతి అంటే అన్ని కాలాలలో మీకు నీటి సమస్య ఉంటుంది ఉంటుంది. మరి అమ్మ మీకు దారి సమస్య ఇట్లా ఉన్నదని అంటున్నారు. తోవా ఇక్కడ నుంచి ఇక్కడికే మంచిగా ఉంది. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము బిరసపాటకి వెళ్ళాలంటే మాకు ఎన్ని ఒర్రెలు కలుగుతాయి, ఎన్ని ఇదవుతాయి. రోడ్డు ఓపిస్తాము, అది ఓపిస్తాము అని ఎన్నో మీటింగులు పెట్టిర్రు. మాకు రోడ్డు రానిత్తలేరు, ఏమీ రానిత్తలేరు. గిట్లా పోనీ డాంబర్ వేయకుండా సిసి రోడ్ అన్న నుంచి ఇటు దాకా పోసినా కానీ వర్షాకాలం బండ్లు చక్కగా వెళ్ళిపోతాయి. ఇక
ఏది లేదు మాకు. వర్షాకాలం అయితే ఆనలు పడుతున్నాయి అంటే ఇంట్లో ఉండాలి, బండ్లు ఒర్రెలు దిగినాయి అంటే బండ్లు వేసుకొని పోయేటోళ్ళు పోవాలి. కష్టపడితే రాదు. ఆ వర్షం ఒరినే ఉన్నది, ఏడికెళ్ళి వస్తుందమ్మా చెప్పు, ఏడికెళ్ళి రాదు మాకు. ఒర్ర తీసేదాకా ఉండుడే, ఒర్ర తీసినాక మా అదృష్టం మా ఎంబడానుడు పట్టుకొని పోవుడు మా తల రాత. ఇచ్చిన దేవుడు కాపాడుతున్నామో బయటకు వెళ్తాము, అది నడమాత్రం అయితే ఇండి ఇక కష్టమే. ఎన్నో రేళ్ళు ఉన్నాయేమో ఇప్పుడు మీరు రాంగ పొంగ చూసుకుంటా పోరు, ఎన్ని రేళ్ళు తగ్గుతాయో. మరి ఇంత కష్టపడుకుంటా ఇంత జంగల్లో ఎట్లుంటున్నారు, ఎందుకు ఉంటున్నారు? మరి మా పరిస్థితి పట్టాము, మా తాతలు వీళ్ళు ఇక్కడనే ఉన్నారు కాబట్టి మేము ఇక్కడనే కష్టం చేసుకుంటున్నాం, ఇక్కడనే బతుకుతున్నాం. మాకు బయటకు వెళ్దామంటే ఇక్కడ కూరగాయలు లేకుండా పప్పు నీళ్ళు తిని బతుకుతాం. మేము బయటకు వెళ్ళాలంటే మా కూరగాయలకు సరిపోము. మేము ఆడ రేట్లు ఎక్కువ. మాకు ఆడ బయటకు పోతే ఆడ ఉంటారో ఉంచుతారో, మమ్మల్ని ఎక్కడ ఎత్తారో బయట, అక్కడ రోడ్డుకున్న వాళ్ళకే ఇండ్లు సరిగా లేవు. మేము ఇంత కుటుంబం పోయి మమ్మల్ని బయట ఉంచితే మేమేడ బతకజాలుతాం? ఆడ మా పిల్లలు ఏడు ఉంటారు, మేము ఎక్కడ ఉంటాము? మా పిల్లల్ని ఎట్లా ఇది చేస్తాము? మేము ఇక ఉన్న కాడనే ఏదో ఉన్నదో చేసుకుంటాము, తిని ఇక్కడనే ఉండిపోతామని మేము ఇక్కడనే ఉన్నాం. కానీ మేము బయటకు రచ్చేళ్ళ కొట్టినా బయటకు వెళ్ళిపోము. మేము లచ్చిన ఇన్నే ఉంటాం. మేము ఎట్లా ఉన్నామో మా పిల్లలు సుగా అట్లనే ఉంటారు. వాళ్ళ పుట్టిన వాళ్ళు సుగా మేము, మాకు దేవుడు దయం నైక పొళ్ళకు అన్నప్పుడు అన్నీ ఉంటాయి. మా దేవుడిని నిడిచి వెళ్ళాము మేము బయటకు, మేము ఏది వెళ్ళిపోము. మా దేవుడు మా ఎంబడే, మేము ఇక్కడనే అన్నీ. మేము బయటకు ఎవరు వచ్చి వెళ్ళి కొట్టినా కానీ మేము బయటకు వెళ్ళేటోళ్ళం అయితే కాదు. మేము మా భూములు పట్టుకొని మా పిల్లలు పట్టుకొని మేము ఇక్కడనే బతికేటోళ్ళం. మేము చూసారు కదా, త్రింశత్ నార్ చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు మనం తిమ్మాపూర్ అనే గ్రామంకి వచ్చినాము. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు రాబోయే తరంలో బాగుండాలని వాళ్ళు ముఖ్యంగా ప్రభుత్వానికి ఏమంటున్నారంటే, మా గ్రామానికి పాఠశాల, అదేవిధంగా అంగన్వాడీ, నీరు కూడా తప్పనిసరి. ఎందుకంటే కోటి కష్టాలు కూటి కోసం అంటారు. అదేవిధంగా ఇక్కడ తాగడానికి నీరు సమస్య చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే ఇక్కడ స్కూల్ లేదు కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే వాళ్ళ హాస్టల్లో చేసినా కూడా వాళ్ళు సెల్ఫ్గా పనులు చేసుకోవాలంటే వాళ్ళకు ఒక స్పెసిఫిక్ ఏజ్ కావాలి. కాబట్టి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చినాక హాస్టల్లో పంపిస్తే ఇంటర్మీడియట్ వచ్చేసరికి వాళ్ళు పెళ్లి వయసుకు వస్తున్నారు. ఆ నామూషితనంతో వాళ్ళు కళాశాల కూడా లేకుండా విద్యాభ్యాసాన్ని మధ్యలో నాపేస్తున్న ఒక మాట కూడా మీరు వినడం జరిగింది. చదువు పైన వీళ్ళకున్న అవగాహన, వాళ్ళ పిల్లలు చదువుకుంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒక ఉద్యోగం వచ్చి వాళ్ళ జీవితాలను మారితే, మా జీవితాలు ఏదైనా కష్టంగా ఉన్నాయి కాబట్టి మా పిల్లల జీవితాలను బాగుంటే తర్వాత తరాలు ఇంకా బాగుంటాయని వీళ్ళు ఆశిస్తున్నారు. కాబట్టి